హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి వడి బియ్యం వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటా. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళకి బియ్యం పోస్తున్నాము. సో ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు వస్తున్నారనమాట. ఈమె మా పెద్దమ్మ, మా తాతయ్య వస్తున్నాడు. ఫస్ట్ ఎవరైతే బియ్యం పోసుకుంటారో వాళ్ళకి, ఎవరైతే పోస్తున్నారో వాళ్ళు బొట్టు పెడతారనమాట. సో ఇక్కడ మా తాతయ్య మా అమ్మమ్మ బియ్యం పోస్తున్నారు కాబట్టి వాళ్ళు బొట్టు పెడుతున్నారు. మా బాబాయ్ మా పిన్ని పక్కన ఉన్నది మా బాబాయ్ వాళ్ళ చెల్లి అనమాట. అంటే వాళ్ళకు కూడా బట్టలు పెడతారు. చూసారు కదా, ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడండి. వడి బియ్యంది మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. వీడియోలో క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ బట్టలు పెడుతున్నారు అనమాట. ఏవైతే వాళ్ళు కొత్త బట్టలు తీసుకుంటారో అవి బట్టలు పెడుతున్నారు మా తాతయ్య. హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా కిడ్స్ ఉంటే కిడ్స్కి కూడా తీసుకుంటారు. ఎంతమంది ఉన్నా సరే, ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా సరే. ఇక్కడ మా పిన్నికి పెడుతుంది మా అమ్మమ్మ. నెక్స్ట్ మా అత్తమ్మకి పెడుతుంది, మా పిన్ని వాళ్ళ ఆడపడుచుకి. ఇట్లా అంటే మా చెల్లె మా తమ్ముడు రాలేరు, వాళ్ళ బట్టలు కూడా మా చెల్లెమో మా పిన్నికి, మా తమ్ముడేమో మా బాబాయ్ దాంట్లోనే పెట్టేసింది. సో ఇక్కడ మా తాతమ్మ చూస్తుంది అనమాట. తాతమ్మ అంటే 92 ఉంటాయి అనుకుంటా మా తాతమ్మ. రీసెంట్గా 1 year బ్యాక్ మా ముత్తాత చనిపోయిండు. చూస్తున్నారు కదా, ఇట్లా బొట్టు పెట్టి బట్టలు పెట్టాలి. ఆ తర్వాతకి ఇప్పుడు మా పిన్ని మా బాబాయ్ బట్టలు మార్చుకొని వస్తారు. అప్పటి వరకు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకి పసుపు పెట్టుకోవడము, బియ్యం రెడీ చేసుకోవడం, వడిలో వేయడానికి ఇవన్నీ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరిగా లేచి వెళ్ళిపోతున్నారు. ఇగో ఇక్కడ పసుపు పెట్టుకుంటున్నారు అందరూ. అక్కడ వంటలు అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో మొత్తం గోల ఉంది ఇల్లంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడు బియ్యం కలుపుతున్నారు. మా చిన్న అమ్మమ్మ అందరికీ పసుపు వేసింది. కొన్ని బియ్యం పట్టుకొని 5 మంది కలపాలన్నమాట. అట్లా బియ్యంని పసుపు వేసి ఆయిల్ పోసి మొత్తం బియ్యం అంతా మంచిగా కలపాలి. అంటే ఒక 5 members ఒక 2 times అట్లా 3 times కలుపుతారు. నెక్స్ట్ తర్వాతకి ఒక్కలే మంచిగా బియ్యం మొత్తం కింద నుంచి మీద వరకు మంచిగా కలుపుతారు. అంటే తెల్ల బియ్యం కనిపించకుండా మొత్తం పసుపు బియ్యం కనిపించేటట్టు కలుపుతారు అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మా పెద్ద మామ ఉండు కదా, మా అమ్మమ్మ పోసిన మా పెద్ద మామ వాళ్ళు పోయొచ్చు, మళ్ళీ మా చిన్న మామ వాళ్ళు పోయొచ్చు. కాకపోతే బట్టలు పెట్టరు, జస్ట్ బియ్యం పోసారు అట్లా. ఈ బియ్యం వచ్చేసి 5 షేర్లు ఉన్నాయి. 5, 9, 12 షేర్లు పోసారు. అంటే మ్యాక్సిమం చాలా మందికి 5 షేర్లు పోసారు. ఇదనమాట 5 yearsకి ఒకసారి బియ్యం పోసుకుంటారు. 3 yearsకి, అలాగే మ్యారేజెస్కి, ఇంట్లోకి వెళ్తే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే, పుట్టు పంచలు కట్టిస్తే ఇలాంటి అప్పుడు పోసుకుంటారు బియ్యం. ఇట్లా మా మమ్మీ ఆయిల్ వేస్తుంది, వాళ్ళు కలుపుతున్నారు అందరూ. ఇట్లా ఇక్కడ మా ఫ్యామిలీలో ఫుల్ ఎంటర్టైన్ చేసేదంటే మా చిన్న అమ్మమ్మ, నేను మా చిన్న అమ్మమ్మ మంచిగా కలిసి ఉంటాం అనమాట. అలా బాగుంటుంది. ఇట్లా అప్పుడప్పుడు ఇది కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు ఈ మధ్య. చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరు చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. మా చిన్నమ్మమ్మ మాత్రం 2 చేతులతో మంచిగా మిక్స్ చేస్తుందంట. ఆ తర్వాతకి ఆకులు, ఎండు కొబ్బరి, వక్క అన్నీ ఇవన్నీ కలిపి పెట్టేస్తారు. చూడండి, అన్నీ రెడీ చేసుకున్నారు. ఇట్లా కొత్త బట్టలు కట్టుకొని వస్తారు. ఇట్లా మా బాబాయ్ కట్టుకున్నాడు కదా, తలకి అది కట్టుకోవాలన్నమాట బియ్యం పోసుకునేటప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి బొట్టు పెట్టి బియ్యం పోస్తారనమాట. అట్లా 5 మంది వేయాలన్నమాట. ఫస్ట్ ఇట్లా కొత్త బట్టలు కాబట్టి కొంచెం కుంకుమ, మనం కుంకుమ ఎట్లా పెట్టుకుంటామో అట్లా వాళ్ళకు కూడా కొత్త బట్టల్లో కుంకుమ వేస్తారనమాట. చూసారు కదా, ఇట్లా కలిపి ఆకు, ఒక్క అవన్నీ కలిపేసి బియ్యం పోయాలి. ఫస్ట్ మా బాబాయ్కి వస్తారు, తర్వాత మా పిన్నికి. సో ఇప్పుడు ఇక్కడ మా అమ్మమ్మ 5 times వస్తుంది అనమాట. మా పిన్నికి మా బాబాయ్కి అట్లా మొక్కి పోయాలి. నెక్స్ట్ ఇప్పుడు మా బాబాయ్కి అయిపోయిందిగా మా పిన్నికి వస్తుంది. ఇట్లా అందరు నించున్నారు, వెయిట్ చేస్తున్నారు ఎవరి కాలం ఎప్పుడు వస్తుంది పోసేద్దామనేసి. నెక్స్ట్ మా చిన్నమ్మమ్మ వస్తుంది. చూసిరు కదా, ఇట్లా ప్రతి ఒక్కరు కుంకుమ వేసి మంచిగా, అంటే వాళ్ళ సంపద కూడా ఇట్లనే మంచిగా పెరుగుతుండాలనేసి మొక్కేసి పోస్తారు. ఇట్లా అందరూ 5 times ఇట్లా మొక్కేసి అందరూ పోస్తారు.
ఇప్పుడు తర్వాతకి మా పెద్దమ్మ వచ్చింది. మా పెద్దమ్మ వస్తుంది. ఇట్లా 5 మంది 5 సార్లు వస్తాడు. మళ్ళీ తర్వాతకి 5 మంది దించుకోవాలి కూడా. దింపేసి అలా పెట్టాను. ఎందుకంటే వాళ్ళ ఇంటి వరకు అవన్నీ తీసుకెళ్ళలేరు కదా. అట్లా లాస్ట్ మాత్రం కొన్ని ఆ తవ్వాల్లో మా పిన్నికి ఆ శారీలో కట్టేస్తారు కొన్ని. ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి వస్తుంది. 4 మెంబర్స్ అయినారు కదా. నెక్స్ట్ ఇంకొక ఆమె వస్తే 5 మెంబర్స్ అవుతారనమాట. మా తాతయ్య, మా పెద్దమ్మ అక్కడ సైడ్ ఉన్నారు. ఇదన్నమాట వీడియో. చాలామంది తెలంగాణలో పోసుకుంటారు, ఆంధ్రాలో పోసుకుంటారు, కానీ చాలామందికి తెలియదు ఒడి బియ్యం అంటే ఏంటిది అసలు అని. అంటే తెలంగాణలో ఆంధ్రాలో ఉండే వాళ్ళకి తెలుసు అనుకుంటా. ఇక్కడ మా నాయనమ్మ అన్నమాట, మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు భార్య నాయనమ్మ. తాతమ్మ వాళ్ళ పెద్ద కొడలు. ఇక్కడ మా అమ్మమ్మ వస్తుంది. ఏం ఫోన్ పట్టుకొని నించునో అని తిడుతుంది నన్ను వచ్చి. మా అమ్మమ్మకి తెలియదు కదా వ్లాగ్ చేస్తున్నాను. ఇక్కడ మా పెద్దమ్మమ్మ వస్తుంది. చేసారు కదా. మళ్ళీ ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ పోసేస్తారు. అంటే 9 మెంబర్స్ పోయాలనేసి ఇక్కడ మా పెద్దమ్మ కూడా వస్తున్నాడు. మన ఇష్టం 5 మెంబర్స్ 9 మెంబర్స్ బియ్యం మిగిలిపోకుండా అట్లా పోయాలన్నమాట. నెక్స్ట్ మా నాయనమ్మ అన్న కదా, నాయనమ్మ వాళ్ళ కోడలు కూడా వస్తుంది. 7 మెంబర్స్ ఇట్లా అన్నమాట. చాలా బాగుండు మా బాబాయ్ అంతా బొట్టు పెట్టుకొని. అంటే యాక్చువల్గా ఎక్కువ పెట్టుకోరు కదా బొట్టు. చూసి కదా ఇప్పుడు అంతా 5 మంది బియ్యం తీసేసి తర్వాతకి 5 సార్లు ఇట్లా పిడికిలతో పోసి మొక్కుతారనమాట. మా బాబాయ్ పోసిన తర్వాత అదే వాటి పైన మళ్ళీ మా పిన్ని పోసి మొక్కుతుంది. అట్లా పెళ్ళిలో అయినా సరే ఎప్పుడైనా సరే ఇదే ఫాలో అవుతారు అందరూ. చూసి కదా. నెక్స్ట్ మా పిన్ని వస్తుంది. ఇప్పుడు మొక్కుతుంది. మా బాబాయ్ మొక్కేది వీడియో క్లిప్ లేదు, మా పిన్ని మొక్కేది ఉంది. సో ఇక్కడ చూడండి మొక్కుతుంది మా పిన్ని అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మా బాబాయ్ మొక్కుతుంది. మర్చిపోయినట్టు మా బాబాయ్ ఫస్ట్ మొక్కేది, సెకండ్ మొక్కుతున్నాడు అంతే. చూసారు కదా. ఇప్పుడు మీకు వడి బియ్యం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ మిగిలిన బియ్యం మొక్కిన బియ్యం మా అమ్మమ్మకి ఇచ్చేసి వెళ్తారు. మా అమ్మమ్మ ఏదో ఒక రోజు మంచి రోజు చూసి ఉండాలి. ఇక్కడ తర్వాత మంగళారతి పాట పాడతారు. సో ఇప్పుడు పాట పాడేది అయిపోయింది. 5 పాటలు పాడి లేపుతారనమాట. ఇప్పుడు బొట్టు పెట్టి లేపుతారు. తర్వాత దేవుని దగ్గర మొక్కేసి వెళ్ళిపోతారు. మా పెద్ద మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా బియ్యం పోసుకున్నారు. కాకపోతే ఆ వీడియో షూట్ చేయడం నేను మర్చిపోయాను. చూశారు కదా. ఇది వడి బియ్యం వ్లాగ్ అనమాట. ఈ బియ్యం ఏం చేస్తారు అనేసి మీ డౌట్ కదా. ఏం చేయరు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బియ్యంకి ఇంకా కొన్ని బియ్యం యాడ్ చేసి అందరినీ పిలిచి వడ్డిస్తారు. ఊర్లో వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, చుట్టాలని, ఊర్లో తెలిసిన వాళ్ళని అందరినీ పిలిచి వడ్డిస్తారు. ఇంతే అండి వడి బియ్యం అంటే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా పెద్దమ్మ ఇప్పుడు తీస్తుందని. ఇక్కడ ఉంది బియ్యం తీసే క్లిప్. థ్యాంక్ యూ.